రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పప్పు మెంతుకూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: మెంతికూర ఒక కట్ట, శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందిపప్పు ఒక కప్పు, పసుపు ½ టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పును వేసుకొని 4-5 నిమిషాలు వేపుకున్న తరువాత ఒకసారి కందిపప్పును కడుక్కొని ఆ పప్పులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకుని తగినంత వాటర్ వేసుకుని, అంటే కుక్కర్లో 3-4 విజిల్స్ రావాలి కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న మెంతికూరను కూడా వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అంటే పప్పు బాగా మెత్తబడాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పును మెదుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు 6, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, ఆవాలు ½ టేబుల్ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు పోపు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత సాయి మినపప్పును వేసుకోవాలి. సాయి మినపప్పు కూడా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకును వేసుకుని ఒకసారి బాగా వేపుకుని చివరగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెదిపి ఉంచుకున్న పప్పును తాలింపులో వేసుకోవాలి. పప్పు మెంతికూర చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన పప్పు మెంతికూర రెడీ అయింది. ఈ పప్పు మెంతికూర చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.